దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్రీస్తు యేసు ప్రభువారి నామంలో ఈ సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశము, నీ ప్రార్థన ఇనుప గడియలను విడగొట్టగలదు. ఈ అంశాన్ని బైబిల్ పరిశుద్ధ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం. అందుకే అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచి అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను బట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుగుకొనుమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును కాకండి. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగములో భక్తుడైనటువంటి పేతురు గారు చెరసాలలో ఉంచబడినప్పుడు తన చేతులను సంకెళ్లతో బిగించి ఉంచబడింది. అయితే జరిగిన విషయం ఏంటి అని గనక మనం ఆలోచిస్తే, తన కొరకు పైన చెప్పబడినటువంటి వాక్య భాగాల్లో సంఘము అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉందంట. మొదటి వచనం నుండి చూసుకుంటే ఇక్కడ తెలియపరచబడినటువంటి విషయం ఏంటి అంటే, సంఘము అతని కొరకు ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఎవరి కొరకు? పేతురు గారి కొరకు. సంఘం ఎప్పుడైతే ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉందో, పరలోకము నుండి దూత పేతురు గారు బంధించబడినటువంటి ఆ స్థలములోనికి, ఆ చెరసాలలోకి దూత దిగి వచ్చింది అని ఇక్కడ రాయబడింది. చూడండి, ఎంత అద్భుతకరమైనటువంటి ప్రార్థన, ఎంత శక్తివంతమైన ప్రార్థన. ఎప్పుడైతే సంఘము ప్రార్థిస్తూ ఉందో అప్పుడు పరలోకము నుండి దూత భూలోకములో పేతురు గారు బంధించబడినటువంటి చెరసాలలోకి వచ్చి తన ఎదుట నిలబడినప్పుడు ఆ చెరసాలలో తాను ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను అని రాయబడింది. ఎప్పుడైతే ఆ వెలుగు పేతురు గారు ఉన్నటువంటి గదిలోనికి దిగి వచ్చి ఆ దృశ్యాన్ని పేతురు గారు చూడగలిగారు, ఆ దర్శనాన్ని, వెంటనే ఆ దర్శనాన్ని చూచిన వెంటనే తన చేతులనున్నటువంటి సంకెళ్ళు విడిపోయినాయి. ఎవరు విడగొట్టారు అంటే, ప్రార్థన అంత బలవంతమైంది, అంత శక్తివంతమైంది. ఎవరు ఊడదీయకుండానే దూత ఎప్పుడైతే ఆ చెరసాలలో, ఆ గదిలో ప్రవేశించిందో వెంటనే తన చేతుల నుండి సంకెళ్ళు విడిపోయినాయి అని రాయబడి. దూత పేతురు గారితో చెప్తా ఉంది, నీవు లేచి నీ నడుము కట్టుకొని, నీ చెప్పులు తొడుక్కొని, నీ పై వస్త్రం వేసుకొని నాతో రమ్మని పిలవటం జరిగింది. ఎప్పుడైతే పేతురు గారు లేచి తన నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొని లేచి దూత వెంబడి వెళ్ళటం ప్రారంభించారో, అప్పుడు 7వ వచనంలో అంటున్నాడు, 12వ అధ్యాయము 7వ వచనంలో, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడున్న గదిలో వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగును చూడగానే, ఎప్పుడైతే వెలుగు ఆ చెరసాలలోకి రావటం జరిగిందో, ఆ దూత రావటం జరిగిందో, ఆ సంఖ్యలు విడిపోయినాయి అని చెప్పేసి దేవుని వాక్యం రాయబడింది. 8వ వచనంలో అంటున్నాడు, అప్పుడు ఆ దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కుకొనుమనెను. అలాగ చేసిన తరువాత ఆ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని దూత చెప్పిందో వెంటనే అలాగ లేచి దూతతోటి నడవసాగాడు. 10వ వచనంలో అన్నాడు, మొదటి కావలి 2వ కావలి దాటి పట్టణముకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాకండి. చూడండి, ఎంత ఆశ్చర్యమైన కార్యం, ఎంత అద్భుతకరమైనటువంటి కార్యం అక్కడ జరిగింది అంటే, కేవలము సంఘము ప్రార్థనలో, అత్యాసక్తితో ప్రార్థనలో గడుపుతున్నారంట.
ఆసక్తి ఉంది, కానీ అత్యాసక్తితో గడుపుతున్నారంట. ఎక్కువ ఆసక్తి కలిగి దేవుడు ఈ కార్యం చేయాలి అని వారు ప్రార్థించుచు ఉండగా ఇనుప సంకెళ్ళు విడిపోయినాయి. వారు బయటికి నడిచి వస్తూ ఉండగా ఇనుప గడియలు, ఆ ఇనుప తలుపులు కూడా వాటంతటికి అవే తెరుచుకొని వారికి దారినిచ్చినాయి అని రాయి. దేవుని వాక్యము మనం వింటూ ఉన్నాం. ఈ సమయంలో మన ప్రార్థన ఏ స్థాయిలో ఉందనేది కూడా మనం కూడా ప్రశ్నించుకోవాలి. నేను చేస్తేనా, నా ప్రార్థనేనా అనుకోవద్దు. నువ్వెవరివైనా సరే నువ్వు ప్రార్థన చేయి. నువ్వు ఎటువంటి బంధకాలు కలిగి ఉన్నావు? ఏ సమస్య అనే బంధకం నిన్ను బంధించింది? అది అనారోగ్య సమస్య, ఆర్థిక ఇబ్బందులనే సమస్యలా? ఏ ఇనుప గడియలు నిన్ను బంధించి ఉన్నాయో, ఎటువంటి పరిస్థితులు నీకు ఒత్తిడి తీసుకొస్తున్నాయో నాకు తెలియదు కానీ, దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఈ వాక్యాన్ని విన్నప్పుడు మీ విశ్వాసాన్ని బలపరుచుకోండి. మీ ప్రార్థన శక్తిని బలపరుచుకోనండి. వారు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఇనుప సంకెళ్ళు విడిపోయినాయి. ఇనప తలుపులు, గడియలు కూడా వాటంతటయే తెరుచుకొని దారినివ్వబడింది అని దేవుని వాక్యంలో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే నీ పరిస్థితులు ఎంత కఠినమైనవిగా ఉండినా ఇనుప గడియలు సహితము బద్దలు కొట్టగలిగింది సంఘపు ప్రార్థన. నీ సమస్యలు కూడా ఎటువంటి సమస్యలో ఉన్నా, ఎటువంటి ఇరుకులో ఉన్నా, ఎటువంటి కన్నీళ్ల గుండా నీ వెళుతున్నా, ఎటువంటి కష్టాల గుండా నీ వెళుతూ ఉన్నా, అది అప్పుల బాధ, ఆర్థిక ఇబ్బందుల, సంఘములో సమస్యల, కుటుంబంలో వేదన, కన్నీర, కష్టాల, నీ కుటుంబ పరిస్థితులు తారుమారుగా ఉన్నా సరే, ఇక్కడ మనకి వాక్యము తెలియపరుచుతున్నటువంటి విషయం ఏంటి అంటే, నీవు ప్రార్థన చేసినట్లయితే నీ ప్రార్థనకు వెనువెంటనే జవాబునివ్వగలిగినటువంటి దేవుడు ఉన్నాడు అని మరిచిపోవద్దని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఏ పరిస్థితులైనా సరే వాటిని తీసుకొని దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయి, వాటి నుంచి నీకు విడుదల కలుగుతుంది అని దేవుని వాక్యము ఇక్కడ మనలను హెచ్చరిస్తూ ఉంది అండి. అందుకనే ఇక్కడ ఆ పేతురు భక్తుడు ఇది కలేమో అనుకుంటున్నాడంట, ఇది దర్శనమేమో అనుకుంటున్నాడంట. కానీ 11వ వచనములోకి వచ్చేసరికి ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడింది, పేతురు తెలివి వచ్చి ప్రభువు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలను నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు తెలియను అంటున్నాడు. వాళ్ళ ఎదుటనున్నటువంటి హేరోదు, ఆనాడున్నటువంటి ఆ యూదుల చేతిలో నుండి వారు నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టి నన్ను చెరసాలలో వేసి నన్ను బాధపరిచినటువంటి విషయము, నన్ను కృంగదీసిన విషయము నుండి దేవుడు నన్ను తప్పించెనని నాకు ఇప్పుడు తెలియను. అంతవరకు అనుకుంటున్నాడు, ఇది కలేమో, ఇది దర్శనమేమో అనుకుంటున్నాడు. కానీ తానున్నటువంటి కలవరా నుండి ఇంకేముంది, తెల్లారితే ఏం జరుగుతుందో, ఫరో చేతిలో నేను చనిపోతానేమో, హేరోదు చేతి, ఇట్లాంటి పరిస్థితులు, ఆనాడున్నటువంటి ఆ బలత్కారుల చేతిలో నేను చనిపోతానేమో, నన్ను చంపుతారేమో, ఏం చేస్తారో తెలియదు. కానీ దేవుని మీద మాత్రమే నిరీక్షణ కలిగి ప్రార్థనలో గడుపుతా ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాన్ని బట్టి ప్రభువు నన్ను తప్పించి ఉన్నాడు వీరి చేతిలో. నువ్వు ఎవరి చేతిలో నువ్వు కృంగిపోతున్నావు? భర్తగా నీ భార్య చేతిలో కృంగిపోతా ఉన్నావా? భార్యగా నీ భర్త చేతిలో, క్రూరుడైన భర్త చేతిలో కుమిలిపోతా ఉన్నారా? బిడ్డలను బట్టి కుమిలిపోతున్నారా? ఏ సమస్య నిన్ను కృంగదీస్తుందో ఆ సమస్యను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారండి. దేవుని మాటను విని దేవుడు నన్ను ప్రేమించి నా కొరకే ఈ సందేశాన్ని వినిపించేడనేటువంటి సత్యాన్ని గ్రహించి అలనాడు విశ్వాసులు సంఘంగా కూడి చేసిన ప్రార్థన విన్న దేవా, నా ప్రార్థన వినవా? పేతురు గారు సంకెళ్లను విడిపించిన దేవా, నా సంకెళ్లను విడిపించవా?
పేతురు గారుకు ద్వారాలు తెరిచిన దేవా, నాకు ఇరుకులో నుండి విశాలమైనటువంటి మార్గానికి నన్ను నడిపించవా అని గనక నీవు ప్రార్థన చేయగలిగితే, విశ్వాసంతో ప్రార్థన చేయగలిగితే, దేవుడు నీ ప్రార్థనకు జవాబునివ్వటానికి సిద్ధంగా ఉన్నాడని. దేవుడు తన దూతను పంపి పేతురు గారిని రక్షించినటువంటి దేవుడు నిన్ను కూడా పరిశుద్ధాత్మ దూతను పంపి నీవున్న సమస్యల నుండి విడిపించటానికి శక్తి కలిగినటువంటి దేవుడు మనకున్నాడు. కనుక విషయాన్ని గుర్తు చేసుకొని ప్రార్థనలో గడపాల్సిందిగా, ప్రభువునకు తెలియపరుచుకోవలసిందిగా దేవుని వాక్యం ఇక్కడ మనకు తెలియపరుస్తుంది. అలాగే అపోస్తుల కార్యములో గ్రంథములో 10వ అధ్యాయములో మొదటి నుండి చూసినట్లయితే, ఇటలీ ఆ పటాలములో శతాధిపతి అయినటువంటి కొర్నేలు అనే ఒక దేవుని కుమారుడు ప్రార్థన చేస్తా ఉన్నాడంట. ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేస్తా ఉన్నాడో, ఆ ప్రార్థన దేవదూత దేవుడు విని దేవదూతను పంపించాడంట. కొర్నేలును భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడని దేవుని వాక్యము సెలవిస్తాము. ఆ భయము భక్తి కలిగి ప్రజలకు ధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఎల్లప్పుడు తన ఇంటి వారందరితో కూడా. ఈ రోజుల్లో భార్య దేవుని సన్నిధికి వస్తే భర్త రావట్లేదు, భర్త వస్తే భార్య రావట్లేదు, భార్యాభర్తలు వస్తే పిల్లలు రావట్లేదు. ఇలాంటి సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యములో కుటుంబము ఏకీభవించి ప్రార్థన చేస్తే అక్కడ గొప్ప కార్యాలు చూడగలుగుతామనేది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. తన ఇంటి వారందరితో కూడా భయభక్తులు గలవాడై దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ బహుధర్మ కార్యములు చేస్తూ ఉన్నప్పుడు పరలోకము నుండి దేవదూత దిగి వచ్చి, కొర్నేలు, నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి చేరిని. ప్రార్థన దేవుని సన్నిధికి వెళ్ళింది. ఎప్పుడైతే దేవుని సన్నిధికి మన ప్రార్థన వెళుతుందో, దేవుని దూతలు దిగి మన దగ్గరికి, మన ఇంటిలోకి వస్తుంది అని చెప్పేసి ఇక్కడ దేవుని వాక్యము తెలియపరచబడుతూ ఉంది అండి. అలాగే 2వ దినవృత్తాంతముల గ్రంథములో కూడా ఒక మాట మనం చూసినట్లయితే, అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 30వ అధ్యాయము 27వ వచనం చూస్తే అంటాడు, అప్పుడు లేవీయులైన యాజకులు లేచి జనులను దీవింపగా వారి మాటలు వినబడెను. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరెను. దేవునికి స్తోత్రం కలుగునుగాకండి. ఎప్పుడైతే యాజకులు దేవుని సన్నిధిలో లేచి ప్రజలను దీవిస్తూ ఉన్నారంట, ఎప్పుడైతే యాజకులు ప్రజలను దీవించటం ప్రారంభించారో వారి మాటలు ప్రజలకు వినబడ్డాయి. వారి ప్రార్థన ఆకాశమునున్న పరిశుద్ధ నివాసమునకు చేరింది. నీ ప్రార్థన పరిశుద్ధమైనటువంటి దేవుని నివాస స్థానమునకు వెళ్ళినట్లయితే అక్కడి నుండి దేవుడు నీ కొరకు దేవుని దూతలను పంపిస్తాడు. దేవదూతలు నిన్ను దర్శించి నీకున్న ప్రతి పరిస్థితిను ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా దేవుడు మారుస్తారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుని వాక్యము సెలవిస్తాము. మరి నీ ప్రార్థన ఆకాశమునున్న దేవుని నివాసమునకు చేరగలిగిందా ఉందా? నీ ప్రార్థన తిరిగి నీ చుట్టే ఉందా? నువ్వు ప్రార్థన అంటే ఎలాగ చేస్తూ ఉన్నావు? ఇదిగో కొర్నేలు గారిని మనకు చూపించాడు. తన ఇంటి వారందరితో కూడా భయము ఉంది, భక్తి ఉంది. ఈరోజు కొంతమందిలో భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయము ఉండదు. అందుకని ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి సత్యం ఏంటి అంటే, మన ప్రార్థన ఆకాశమందున్న దేవుని పరిశుద్ధ నివాసానికి చేరుతుందా లేదు? నీ ప్రార్థన
పరిశుద్ధ నివాసమునకు దేవుని నివాస స్థలములో గనక నీ ప్రార్థన వెళ్ళగలిగితే వెంటనే దూత దేవుని పరిశుద్ధాత్మ కాపుదల దిగి నీ దగ్గరికి వస్తుంది. కొర్నేలు గారిని దర్శించిన దూత నిన్ను కూడా దర్శిస్తుంది. పేతురు గారిని దర్శించి పేతురు గారు సంఖ్యలను విడగొట్టిన దూత నీ ఇబ్బందులనే సంఖ్యల నుంచి విడిపించి నిన్ను విమోచించటానికి, నిన్ను ఆశీర్వదించటానికి, నిన్ను దీవించటానికి దేవుని దూతలు నీ నివాస స్థలములోనికి వస్తాయి. నీ ప్రార్థన దేవుని నివాస స్థలమునకు గనక చేరగలిగితే నీ నివాస స్థలములోనికి దేవదూతలు దిగి వస్తారు. నీ నివాస స్థలమును ఆశీర్వదించటానికి దూతలు నీ ఇంటికి వస్తారు. దేవుని దూతలు నీ ఇంటికి వచ్చినప్పుడు నీ ఇల్లు ప్రత్యేకమైనదిగా ఉంది. అందుకే ఇక్కడ అంటున్నారు, వారి మాటలు వినబడి. ఎక్కడ వినబడాలి నీ ప్రార్థన అంటే? దేవుని సన్నిధిలో వినబడాలి. దేవునికి నీ ప్రార్థన వినబడాలి. నీ ప్రార్థన వినబడలేదు అంటే దేవుని వాక్యములో రాయబడింది, మీకును నాకును మీ దోషములు అడ్డుగా ఉన్నాయి అంట. ఏ దోషము నీకు నీ దేవునికి అడ్డుగా ఉందో దానిని తొలగించుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఏ సమస్య నీకు నీ దేవునికి అడ్డుగా నిలబడుతుందో దాని నుండి నీవు బయటికి రావాలి. దానిని నీ జీవితంలో నుంచి దూరంగా పడవేయాలి. నీవు అలాగ చేసి నిన్ను నీవు పరిశుద్ధపరుచుకొని, నీ కుటుంబాన్ని పరిశుద్ధపరుచుకొని దేవుని సన్నిధిలో నీవు గనక ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన వినబడింది. పరలోకమందున్న దేవుని చెవిలో వినబడుతుంది. అందుకే ఇక్కడ అంటున్నాడు 2వ దినవృత్తాంతముల గ్రంథములో మరి 30వ అధ్యాయములో 27వ వచనములో మనకి చెప్పబడింది. వారి మాటలేమో వినబడ్డాయంట, వారి ప్రార్థనేమో దేవుని నివాస స్థలమునకు చేరింది. ఆ ప్రార్థన ఎప్పుడైతే పరలోకములో ఉన్న దేవుని నివాసానికి చేరిందో వెంటనే దేవుడు నిన్ను దర్శించి నీ నివాస స్థలములో దేవుడు ప్రవేశించి, దేవుని దూతలు ప్రవేశించి నిన్ను ఆశీర్వదిస్తారు. నీ బిడ్డలు దీవించబడతారు. నీ కుటుంబం దీవించబడుతుంది. నీవున్న సంఘము దీవించబడుతుంది. నువ్వున్న గ్రామం దీవించబడుతుంది. నీ ప్రార్థన ఫలితము నీ కుటుంబాలకు, నీ గ్రామాలకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తారు అనే సత్యాన్ని దేవుడు మనకు తెలియపరుస్తున్నారు అండి. కనుక మన ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది అని మనలను మనమే పరీక్ష చేసుకోవాలి. ఇతరులు మనల్ని పరీక్ష చేయటం కాదు. కానీ ఇక్కడ దేవుని సేవకురాలు చెప్తుంది అంటే దేవుడు నాతోనే మాట్లాడిస్తున్నారు అన్న సత్యాన్ని గ్రహించి నా ప్రార్థన ఎక్కడికి వెళుతుందా లేదా అని ప్రశ్న వేసుకొని, ప్రభువా ఇదిగో నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నేనున్న బంధకాల కోసం, నన్ను తరుముతున్నటువంటి మరి కష్టాల గుండా నేను వెళుతూ ఉన్నాను, కన్నీళ్ళ గుండా నేను గడుపుతూ ఉన్నాను నా జీవితాన్ని. అటువంటి పరిస్థితుల కోసం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. నా ప్రార్థన నీ సన్నిధికి రానివ్వండి. నా నివాస స్థలానికి నీ సహాయాన్ని రానివ్వండి. మీరొస్తే ఈ సంఖ్యలు నాకు ఉండవయ్యా. మీరొస్తే ఈ సమస్యలు నాకు ఉండవయ్యా. మీరొస్తే ఈ ఆర్థిక ఇబ్బందులు నాకు ఉండవయ్యా. మీరొస్తే ఈ కన్నీళ్లు నాకు ఉండవయ్యా. మీరొస్తే నా బిడ్డల జీవితాలు ఆశీర్వాదకరంగా మారతాయి ప్రభువా. ఒకవేళ అడ్డుగా నా జీవితానికి నీ సన్నిధికి ఏదైనా అడ్డుగా ఉంటే దానిని తొలగించు ప్రభువా అని చెప్పి నీవు ప్రార్థన చేయి. అలాంటి ప్రార్థన చేయగలిగితే దేవుని దూతలు ఇప్పుడే నీ కుటుంబాన్ని దర్శిస్తారు. కొన్నేళ్ళు ఇంటిని ఆశీర్వదించిన దూతలు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు. లేవీయులు మరి యాజకులు వారిని ఆశీర్వదించినప్పుడు వారు దీవించబడిన వారుగా ఉన్నారు. అలాగే మీరు కూడా దీవించబడతారు అనే సత్యాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉండగా మనలను మనము ఆత్మీయంగా దేవుని సన్నిధిలో బలపరుచుకొని ప్రార్థించి దేవుని సన్నిధిలో కనిపెడదాం.
దేవుడిచ్చే ఆశీర్వాదాలు సమృద్ధిగా పొందుదురుగాక. ఆమె. మీ అందరికీ వందనాలు.